మనల్ని ఎవరు ఆపేదిరా అన్న అంటూ ఇసుక అక్రమార్కులైతే రెచ్చిపోతున్నారు. ప్రభుత్వానికి ₹1 చెల్లించకుండా అక్రమంగా రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ దందాకు పాల్పడుతూ వేల రూపాయలు వెనకేసుకుంటున్నారు. అయితే ఇసుక అక్రమంగా తరలిపోతున్న అడ్డుకునే నాథుడే కరువయ్యాడని పలువురు ప్రజలైతే మండిపడుతున్నారు. వారి అక్రమాలకు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో గోదావరి ఇసుక మొత్తం కరిగిపోయింది. కొంతమంది వ్యక్తులు ట్రాక్టర్లు పెట్టి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు యథేచ్ఛగా ఇసుక తోడి అధికారుల కళ్లు కప్పి జుబాయిల్ నర్సీలకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. స్థానికంగా ఉన్న కూలీలను వదిలేసి పక్కనే ఉన్న తెలంగాణ సరిహద్దు ప్రాంతం సారపాక నుంచి తీసుకొచ్చి ఇసుక లోడింగ్ చేస్తున్నారు. ఓ పక్క కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణాలకు చిన్న అవసరాలకు ఇసుక గోదావరి నుండి తెచ్చుకొని వాడుకునే సౌకర్యం కల్పించింది. కానీ కొంతమంది దీన్ని అదనంగా తీసుకుని కాసుల కోసం కకృతిపడి పవిత్రమైన గోదావరి నది పొట్టను చీల్చి ఇసుక వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే అక్రమంగా తరలిస్తున్న ఇసుకపై ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వారికి ఏమీ పట్టనట్టు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యక్తులు మాత్రం అక్కడున్న ప్రజలను బెదిరిస్తూ మీరు అధికారులకు చెప్పినా ఉపయోగం ఉందనంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రజలు కోరుతున్నారు. రైట్గా ఇసుక దందాకి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి, మరి ఈ దందాకి సంబంధించి అసలు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు అధికారుల దృష్టికి వెళ్ళిందా లేదా? ఏదైతే మన ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ఇబ్రహీంపేటలో గోదావరి ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో ఉన్న ఇసుకను ఇక్కడ ఉన్న ఇసుక మాఫియా అయితే రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు. ఏదైతే మా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది 1-2 ట్రక్కుల వరకు మాత్రం ఏదైతే ఇంటి పనుల నిమిత్తం ఏదో ఉందో దాన్ని తోడుకోవాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. అక్కడ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయినా సరే అది వాటిని బేఖాతరు చేస్తూ కూడా అక్కడ ఉన్న ఇసుక మాఫియా వాళ్ళు రోజుకి ఒక్కొక్క ట్రాక్టర్ కూడా 20-30 ట్రక్కులు ఇసుకను అక్రమంగా తరలిస్తూ కూడా రెవెన్యూకి గండిపడుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే విషయాన్ని అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ మీరు ఏమి చేసుకున్నా మాకేమీ కాదంటూ కూడా వాళ్ళ మీద దుర్చిగా ప్రవర్తించే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవి ఫర్ ద అప్డేట్.